ఇక కేసీఆర్ చంద్రబాబు కలుసుకున్నారు, సాదరంగా స్వాగతం చెప్పుకున్నారు, ఆప్యాయంగా నవ్వుకున్నారు, అంతే ఉత్సాహంగా మాట్లాడుకున్నారు, ముసిముసిగా సిగ్గుపడ్డారు, షేక్ హ్యాండ్లతో ఫోటోలకు ఫోజులిచ్చారు. అవును, ఇదంతా నిజంగా జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్ రాష్ట్రపతి రాక వీళ్ళిద్దరినీ కలిపింది. ఎదురెదురు పడితే ఎలా ఉంటుంది? కొరకొరగా చూసుకుంటారా? ఎడమొహం పెడమొహంగా ఉంటారా? ఎలా ఉంటారు? రోజూ తిట్టిన నోటితోనే ఎలా మాట్లాడుకుంటారు? ఒక్కసారి చూడాలని ఉంది. మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రం వాళ్లే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగోళ్లు అందరూ, మన రాజకీయం గురించి తెలిసిన వాళ్లందరూ ఎన్నో ఏళ్లుగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దృశ్యం రానే వచ్చింది. కాకపోతే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చాలా చాలా హ్యాపీగా, ఎంతో ఆహ్లాదంగా గంటపాటు ఇద్దరూ ఒకే చోట. అరుదైన దృశ్యం ఆవిష్కారమైంది. తెలంగాణ, ఆంధ్ర పాలిటిక్స్ కే హైలైట్ గా నిలిచింది. కేసీఆర్, చంద్రబాబు కలుసుకున్నారు, నమస్కారం పెట్టుకున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, రమ్మని ఆహ్వానం కూడా పలికారు. చంద్రబాబుకు ఎదురెళ్లి ఆహ్వానం పలికిన కేసీఆర్ సాదరంగా స్వాగతం పలికారు. నమస్కారంతో మొదలయ్యి షేక్ హ్యాండ్ ఇచ్చారు. మీడియా ఉత్సాహాన్ని గమనించిన గులాబీ బాస్ బాబుతో చేతులు కలిపి అలాగే ఫోటోలు దిగారు. గవర్నర్ దగ్గరకు సాదరంగా తీసుకెళ్లారు. ఇక అంతటితో ఆగలేదు. ఏదో ఎదురుపడ్డారు, కర్టసీగా అనుకోవటానికి లేదు. గవర్నర్ దగ్గర ఇద్దరు సీఎంలు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు. మరోసారి చేతులు కలుపుకున్నారు. ఇక ఇద్దరి చేతులను తన చేతుల్లోకి తీసుకున్న గవర్నర్ నరసింహన్ పిడికిలి బిగించారు. చేతుల్లో చేయి వేయించారు. బంధం వేయటానికి ప్రయత్నించారు. ముసిముసి నవ్వులు, ముచ్చటగా మాట్లాడుకున్నారు. గవర్నర్తో బాబు మాట్లాడుతూనే కేసీఆర్ భుజం తట్టారు. 1కి 2 సార్లు భుజం తట్టుతూ ఉల్లాసంగా కనిపించారు. చంద్రబాబు చొరవతో ఏమాత్రం ఇబ్బంది పడని కేసీఆర్ అదే స్థాయిలో నవ్వులు పూయించారు. ప్రణబ్ కు వెల్కమ్ చెప్పటానికి ఫ్లైట్ దగ్గరకు వెళ్లే సమయంలోనూ అటు కేసీఆర్, ఇటు బాబు మధ్యలో గవర్నర్ చలాకీగా నడవటం కనిపించింది. ఇద్దరితో మాటలు కలుపుతూ ఇద్దరిని మాటల్లో పెట్టడానికి నరసింహన్ గారు బాగానే ప్రయత్నించారు. ఫ్లైట్ దగ్గర కూడా ఇద్దరూ పక్కపక్కనే నిల్చొని మాట్లాడుకోవటం ఆసక్తిగా కనిపించింది. రాష్ట్రపతి ప్రణబ్ హైదరాబాద్ టూర్ సందర్భంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది ఈ అరుదైన దృశ్యం.